అనుకుంటాడు. అలాగే దేవుడు కూడా కార్యమును జరిగించినాక ఆ వ్యక్తి ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు, ఎంత కృతజ్ఞతను కనపరిచాడు అన్నది దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. అందుకే కీర్తనకారుడు మనల్ని బలపరచడానికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఉపకారాల్లో దేన్ని మనం మర్చిపోయేలాగా ఉంటే మనము కూడా పడతాం. హల్లెలూయా. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు. ఆయన ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు గనక, ఆయన ఉన్నతమైన కృపలో మనం ఉన్నాము గనక, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కృతజ్ఞత బుద్ధి ఆత్మీయుడు కలిగి ఉంటే ప్రతి కార్యమును కూడా పొందుకోగలుగుతాడట. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక మనం చదివితే, ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి